ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక 6వ తారీఖు 8వ నెల. తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచుకొని పోవడానికి చంద్రబాబు చూస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం అడ్డుకునే దమ్ము లేదు అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నట్టున్నాయి. 1300 మంది ఓటేసారు, 84% మంది నిజమేనా? నిజంగా రేవంత్ రెడ్డికి దమ్ము లేదు. తెలంగాణ నీళ్లు చంద్రబాబు నాయుడు దోసుకొని పోతుంటే మూసుకొని పంట తప్ప అడ్డుకునే సత్తాలే అని ప్రజలు అంటారు. నాకేం సంబంధం లేదు. నిజమా కాదని ప్రజలే చెప్తున్నారు. ప్రజల అభిప్రాయాన్ని నేను ముందలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. లేదు, ఒకవేళ నీకు నిజంగా దమ్ముంటే తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, నీ దమ్మేంది, నీ పతారేంది, ఏడ చూపిస్తావు చూపి. ఇగో ఇది నేను చెప్తా ఉన్నది, ఇది నేను చేసింది. నేను బరాబర్ తెలంగాణ నీళ్ళ విషయంలో మన హక్కులను కాపాడడానికి నేను పనిచేస్తున్నా. మన వాటాను చంద్రబాబు దొంగలించలేదు. నేను అంటగా గుత్ప పట్టుకొని గిట్రాయి మీద కూర్చున్నా. మన నీళ్ళు అవుతాడు సుక్క పోతలేమని చెప్పు, ఒక పని చేయి. లేదు, ఒక ఎవిడెన్స్ అని మన వాటా కానీ మన నీళ్లు కానీ బయటకు పోతలేవు ఆంధ్ర కానీ. నీకు అపవాదు పోవాలంటే అట్లా. ముఖ్యమంత్రి గారు ఎవరైనా జీవితంలో ఎదగడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుమని పెద్దలు అంటుంటారు. మీరేమో గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్లు పిల్లలకి బట్టలు కానీ వాళ్ళకు షూ కానీ టైం కానీ ఫస్ట్ మెరుగుపరచండి అంటారు. రేవంత్ అన్న, పోరగాళ్ళ కట్ట ఫస్ట్ మౌలిక సదుపాయాలు, బట్టలు లేవట, షూస్ లేవట, వాళ్ళ పరిస్థితి. అయ్యో అన్న, గట్టనే చదువుకొని వచ్చినట్టునే. గట్ట గవర్నమెంట్ స్కూల్లో గట్ట చదువుకుంటే కిందకి వచ్చినా చెప్తాడు. ఇన్స్పిరేషన్ అంటే తీసుకోవాలట మనం, మార్చాలంట ఆ సిచ్యువేషన్. హాయ్ అట, గుడ్ మార్నింగ్ బ్రదర్, జై తెలంగాణ. అవును, నేను ఆంధ్రాకు పోతున్నాయి, ఎడ్డి మోకం వేసుకొని చూస్తున్నాడు గుంపు మేస్త్రికి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. మార్పులు అంటే కేసీఆర్ నెక్స్ట్ సీఎం అంటే ఇంకా చూసుకోవాలి. సో రేవంత్ రెడ్డి ఆంధ్రాకు నీళ్ళు పోతుంటే చూస్తూ ఊకోవడం తప్ప చేసేది ఏం లేదు. ఇది ప్రజలందరూ అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అనుకుంటారు, రేవంత్ రెడ్డితో కాదురా, ఆయన నీళ్ళు దోసుకపోతే ఉంటారా మీ పార్టీలో అనుకుంటారు. మేము అనేది ఎందుకు? ఇక గుడ్ మార్నింగ్ అన్న, జై తెలంగాణ. గుడ్ మార్నింగ్, జై తెలంగాణ, జై శ్రీరామ్ అన్నగారు. మీరు గతంలో ఏం చేసేవారు? మార్నింగ్ న్యూస్లో ఎలా స్టార్ట్ అయ్యారు? మీ యొక్క ప్రేక్షకులు మనము 100% బీటెక్ అయిపోయినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ చేసేది. సో రియల్ ఎస్టేట్ చేసేది పర్పస్ ఏంటంటే, ఎప్పుడైనా రాజకీయ ఉద్దేశంతో చేసినాం. ఇక అది చేస్తున్న తరుణం ఈ జర్నలిజంలోకి మా చింతపాండు నవీన్ పటేల్ చేసే లంగా పనులు, మన రేవంత్ తొలివేలు చేసే లుచ్చా పనులు చూసి, సో వీళ్ళని ప్రజల్ని ఎట్లా చూతగాలని చేస్తామని గ్రహించుకొని, సో లేదు ఇది మనం తేల్చాల్సిందే అని చెప్పేసి అయితే మనం ముందరకు వచ్చిన వాస్తవానికి. ఎందుకంటే తెలంగాణలో ఇలా ప్రజలందరికీ రైతు బంధు రాకున్నా, రుణమాఫీ రాకున్నా, పథకాలు రాకున్నా, పైసలు రాకున్నా, ఈ అందరికీ కారకులేంది ఏ నాయకులైతే డప్పు కొట్టి కేసీఆర్ పైన దుష్ప్రచారం చేసి రేవంత్ రెడ్డి ఇట్లా జాకిరి పెట్టి లేపిరో వాళ్ళే నిండా ముంచిరేరా. వాళ్ళు మంచిగా కోటీశ్వర్లు అయ్యారు, వాళ్ళు మంచిగా నెంబర్ 1 అయ్యారు. తెలంగాణ ప్రజలు నెంబర్ 0 అయ్యారు. సో అన్ని విషయాలు ప్రజలకు చెప్పాలంటే మరి